ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ కోదండరామునిగా శ్రీరామచంద్రమూర్తి దివ్య కటాక్షం. భద్రాచలంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు. తిరుమలలో నిర్విఘ్నంగా కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారిని సంతృప్తికరంగా దర్శించుకుంటున్న భక్తులు. రాజధాని అమరావతిలో పవిత్ర హారతులకు నివేదిక రూపొందించాలి. సమీక్ష సమావేశంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. టీటీడీ కళ్యాణ మండపాలపై సమగ్ర నివేదిక రూపొందించాలి. తిరుపతిలో అంతర్గత ఆడిట్ పై సమీక్ష నిర్వహించిన టీటీడీ ఈవో. తెలంగాణ రాష్ట్రంలో పావన గోదావరి తీరంలో నెలవైన పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ధనుర్మాస కైంకర్యాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలను పురస్కరించుకుని శ్రీ సీతారామచంద్ర స్వామివారికి రాపత్తు ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. రాపత్తు ఉత్సవాలలో భాగంగా శ్రీ కోదండ రామస్వామిగా భద్రాద్రి రామయ్య భక్తులను కటాక్షించారు. ముందుగా సీతాలక్ష్మణ స్వామివార్ల సహితంగా శ్రీరామచంద్రమూర్తిని కోదండరాముని అలంకరణలో ఆలయంలోని బేడా మండపంలో కొలువు తీర్చిన అర్చకులు విశేష ఆరాధనలతో సేవించి హారతులు పట్టారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల మిన్నంటే దైవనామ స్మరణల నడుమ సీతారామచంద్ర స్వామివారు లక్ష్మణమూర్తి సహితంగా ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి విచ్చేశారు. అక్కడ ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను ఆసీనులను చేసిన అర్చకులు కైంకర్యాలను పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు నెలవైన తిరుమల క్షేత్రంలో వైకుంఠ ద్వార దర్శనాలు 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ నెల 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు భక్తులకు సర్వదర్శనం ద్వారా టీటీడీ శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలను కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం 82,650 మంది భక్తులు తిరుమలేసిని దర్శించుకోగా శ్రీవారి హుండీ ఆదాయం 4,08,00,000 వచ్చింది. ఇక టీటీడీ సమున్నతమైన ఆతిథ్యంతో నిర్విఘ్నంగా కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో భాగంగా మంగళవారం ఎంతో సంతృప్తికరంగా శ్రీవారిని దర్శించుకున్న భక్తులు తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. 300 రూపాయల టికెట్ బుక్ చేసుకుని వచ్చాము. మాకైతే ఎలాంటి అసౌకర్యం ఏం లేదు. చాలా నీట్గా క్యూ లైన్లో కానీ చాలా పద్ధతిగానే వచ్చారు. దర్శనం కూడా చాలా త్వరగానే అయిపోయిందండి. ఎక్కడ తోపులాటలు కానీ అలాగా ఏమీ లేవు. మా లేడీస్ కూడా బాగా చూశారు దగ్గరుండి. దానికి తోడు అన్నప్రసాదం అండి. ఇక్కడ అన్నప్రసాదం చాలా ఫేమస్, అది అందరికీ తెలిసిందే. అది తినడానికి కూడా అదృష్టం అనేది ఉండాలి. సో ఆ అదృష్టం మాకు కలిగిస్తున్నాడు దేవుడు. చాలా సంతోషం అండి. టీటీడీ వారికి మా తరపు నుంచి ధన్యవాదాలు. నా పేరు యామిని. నేను ఈ దాదాపుగా ఎవ్రీ ఇయర్ వచ్చేదాన్ని, కానీ మధ్యలో ఒక 8 ఇయర్స్ మిస్ అయ్యాను. అలాంటిది దేవుడు వైకుంఠ ఏకాదశి రోజు మొక్కుకోగానే నాకు ఈ అదృష్టం ఇచ్చాడు. మనసులో అనుకోలేదు వస్తుందని చెప్పి, వచ్చింది. ఏర్పాట్లు అవన్నీ చాలా బాగున్నాయి. ఏ తోపులాట అది ఏది లేకుండా హాయిగా దేవుడు అనుకున్నట్టుగా సుఖంగా ప్రశాంతంగా నాకు దర్శనం అందించాడు. ఇంకొంచెం సేపు ఎక్కువ ఉంటే బాగుండు అనిపించింది, కానీ ఇక్కడికే సాటిస్ఫాక్షన్ చాలు, దేవుడు ఉన్నాడు అంతే. ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. తేలికగా అయిపోయింది. ఎక్కడ ఏ తోపులాటలు ఏమీ లేవు. హ్యాపీ టు బి హియర్. मैं काशी से आया हूँ और मैं यहाँ की व्यवस्था से बहुत ही खुश हूँ, क्योंकि मैं यहाँ के जितने भी मंदिर में गया आंध्र प्रदेश के, ये 300 का जो कूपन होता है वो भी मेरे पास नहीं था. तो यहाँ पे बोला गया कि आप कोई भी टोकन लेके आइए, आपको एंट्री की जाएगी. मैं अभी वो टोकन लेके आया हूँ और मुझे एंट्री मिलने वाली है. तो मैं बहुत ही खुश हूँ यहाँ की व्यवस्था से और इसके
जो भी ट्रस्ट के मैनेजमेंट है जो देख रहे हैं उनसे मैं बहुत प्रसन्न हूँ। कोटि कोटि धन्यवाद करता हूँ। जय गोविंदा। ఓం నమో వెంకటేశాయ. మాది అనంతపురము. అనంతపురం ఇంకా వచ్చినాము. చాలా రద్దీగా ఉంటుందేమో ఎట్లా భయం వేసింది. చాలా ఈజీగా దర్శనం అయింది. అసలు మాకు స్ట్రెయినే కాలేదు. చాలా అనుకూలంగా ఉంది. ఎంత చెప్పుకున్నా తీరదు మాకు లోటు. చాలా 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 హ్యాపీగా ఉంది. అసలు ఎలా ఈ రద్దీలో వస్తామో అసలు రావడమే ఇబ్బంది ఏమో అనుకున్నాము. కానీ ఇప్పుడైతే ఎంత హ్యాపీగా ఉందంటే ఆ వైకుంఠ ద్వారంలో వస్తూ ఉంటే అసలు ఇంకా ఆనందం చెప్పలేకపోతున్నాం. అసలు అంత హ్యాపీగా ఉంది. ఏర్పాట్లు అండి ఎక్సలెంట్ అండి. ఎక్కడే కానీ అస్సలు ఇబ్బంది అనేది లేదు. క్రౌడ్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారంటే వాళ్ళు టక్ 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 మెయింటైన్ చేసేస్తున్నారు. ఎక్కడ వాళ్ళని అక్కడ పంపించేసి ఏ గేట్ తెరవాలి ఏ గేట్ క్లోజ్ చేయాలని అసలు సూపర్ అంటే సూపర్ అండి. చాలా బాగుంది. నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడు రావాలి, నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు ఏకాదశి వస్తుంది, ఎప్పుడు రావాలన్న అంత హ్యాపీగా ఉందండి మాకు. చాలా చాలా బాగుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చాలా మంచిగా ఆర్గనైజ్ చేశారు. నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది. ఆంధ్రాలో ఇది ఉందంటే నాకు కొద్దిగా గ్రేట్ ఫీలింగ్ ఉంది. ఇక్కడ డెకరేషన్ నైట్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక్కడ దేవుణ్ణి దర్శించుకోవడానికి చాలా మంది ఉన్నారు, బట్ బాగా ఆర్గనైజ్ చేశారు. నాకైతే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. చాలా చాలా బాగున్నది. థ్యాంక్ యూ. ஓம் நமோ வெங்கடேஷாய. அருமையாக இருந்தது. ரொம்ப அருமையாக என்ன ஏற்பாடு பண்ணி வச்சுருந்தாங்க. நாங்கள் ஒரு 10:30 மணிக்கு போனோம். நல்லா அமைதியாக உக்காந்துருந்தோம். கூட்டம் வந்து ரொம்ப அதிகம் இல்லைன்ற மாதிரி எனக்கு தோணுச்சு. நல்லா லைனில் போனோம், உக்காந்துருந்தோம். உக்காந்த கம்பார்ட்மெண்ட்டில் 1 மணி நேரம். அதுக்கு பிறகு வெளியில் விட்டாங்க. சாமி பார்த்துட்டு இப்போ நாங்கள் வந்திருக்கோம். 4:30 மணி அப்படின்னா மொத்தம் 4:30 மணி நேரம். நாங்கள் கோயம்புத்தூர்லேருந்து வந்திருக்கோம். டெக்கரேஷன் ரொம்ப நல்லா இருந்தது. டெக்கரேஷன் ரொம்ப ரொம்ப நல்லா இருந்தது. ஏற்பாடும் நல்லா இருந்ததுங்க. அருமையாக பண்ணியிருந்தாங்க. இந்த தடை ரொம்ப நல்லா இருந்தது. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ. టీటీడీ వారు చాలా అద్భుతంగా ఈ వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు చేశారు. భక్తులందరూ కూడా చాలా సంతోషంగా స్వామివారి దర్శనం చేసుకొని లడ్డు తీర్థప్రసాదాలు స్వీకరించి చాలా సంతోషంగా అందరూ కూడా చాలా తృప్తిపడి వెళుతున్నారు. ఇటువంటి అవకాశం కల్పించినటువంటి టీటీడీ చైర్మన్ గారికి మరి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశ. నా పేరు అందరూ సర్వేశ్వరరావు. మా ఊరు శ్రీకాకుళం నుంచి. కానీ ఈ సంవత్సరం ఏర్పాట్లు అనేది చాలా బాగుందండి. అన్ని దగ్గరలో అన్ని రకాల అన్ని దర్శనం కూడా చాలా బాగా అయింది. ఈ డెకరేషన్ అవన్నీ అంటే ఏ జన్మ ధన్యం అయినట్టుగా అంత హ్యాపీ అనిపించింది. మేము వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చామండి. ఆ మునుపు కంటే ఈసారి బ్రహ్మాండంగా దర్శనం బాగా జరిగింది. స్వామివారి యొక్క దర్శనంలో చాలా సంతృప్తిగా ఉంది. ఏర్పాట్లు బాగున్నాయి. దేవస్థానం వాళ్ళు అన్ని రకాలైనటువంటి భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా అన్నప్రసాదాల మధ్యలో ఇవ్వడం కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా జరిపారు. పాలిస్తున్నారు. కావాల్సిన పిల్లల తల్లిదండ్రులకు కూడా బాగా అవకాశం ఇస్తున్నారు. కాబట్టి ఇటువంటి మహోన్నతమైనటువంటి ఈ యొక్క వైకుంఠ దర్శనాన్ని మేము చూడడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాము. కాబట్టి ఇదంతా శ్రీనివాసుడి యొక్క కృపాకటాక్షంగా భావిస్తున్నాము. ಗೋವಿಂದ ಗೋವಿಂದ. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ನಾನು ಇದನ್ನು 2ನೇ ಸಲ ವೈಕುಂಠ ಏಕಾದಶಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಇಲ್ಲಿ ವ್ಯವಸ್ಥೆ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ. ನಮಗೆ ಖುಷಿ ಆಯಿತು. ನಮ್ಮದು 300 ರೂಪಾಯಿ ಟಿಕೆಟ್, ಆನ್ಲೈನ್ ಟಿಕೆಟ್ ಯಾವ ಆಗಲಿಲ್ಲ. ಧರ್ಮ ದರ್ಶನ ಕೇವಲ 3.5 ಗಂಟೆಯಲ್ಲಿ ನಮ್ಮದು ಆಯಿತು. ನಮಗಂತೂ ಮೈಯೆಲ್ಲ ರೋಮಾಂಚನ ಆಗ್ತಾ ಇದೆ. ನಮ್ಗೆ ತುಂಬ ಖುಷಿಯಾಗಿದೆ. ಅನ್ನ ಪ್ರಸಾದ ಇದೆ, ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ. ಒಳ್ಳೆಯದಿರಲಿ. ಜಗತ್ತು ಶಾಂತ ರೀತಿಯಿಂದ ದೇವರು ಎಲ್ಲರನ್ನೂ ನೋಡಿಕೊಳ್ಳಿ. ಒಳ್ಳೆಯದಾಗಿ. నేను విజయనగరం నుండి వచ్చాను. నా పేరు నాగరాజు. ఈ సంవత్సరం జరిగినటువంటి ఉత్సవాల్లో, ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో ఎప్పుడూ లేనటువంటి అద్భుతమైనటువంటి డెకరేషను, తర్వాత భోజనాలు, దర్శనం అందరికీ కూడా సంతోషకరమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఆ దేవస్థానము, ఆ ఈవో, తర్వాత ప్రజెంట్ టీటీడీ వారి యాజమాన్యానికి, అదేవిధంగా ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విధంగా సక్సెస్ఫుల్గా ప్రభుత్వాన్ని కూడా ప్రజలు కూడా యోగక్షేమాలతో చూడాలని ఆ వెంకటేశ్వరుని కోరుకుంటూ చాలా తీసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ. ನಮಸ್ಕಾರ. ನಾನು ತುಮಕೂರು ಜಿಲ್ಲೆ ಶಿರಾದಿಂದ ಬಂದಿದ್ದೀನಿ. 38 ವರ್ಷ ಆದಮೇಲೆ ನಾನು ಶ್ರೀವಾರಿ ಸನ್ನಿಧಿಗೆ ಬಂದಿದ್ದೀನಿ. ನನ್ನ ಸಂತೋಷ ಹೇಳೋಕ್ಕೆ ಮಾತುಗಳಿಲ್ಲ. ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು. ದೇವ್ರನ್ನ ನೋಡ್ತಿದ್ದಾಗಲೇ ನನಗೆ ಏನಾಯಿತು ಅಂತ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಜೋರಾಗಿ ಕಿಟ್ಕೊಂಡ್ಬಿಟ್ಟೆ ಗೋವಿಂದ ಅಂತ. ತುಂಬ ಸಂತೋಷ ಆಯಿತು. ಪದೇ ಪದೇ ಹೀಗೆ ದರ್ಶನ ಕೊಡ್ತಾ ಇರಲಿ ಅಂತ ನಾನು ಕೇಳ್ಕೊತೀನಿ.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అమరావతిలో పవిత్ర హారతులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులకు సూచించారు. టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్లో టీటీడీ ఉన్నతాధికారులతో ఈవో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గంగానది తీరంలోని కాశీలో, ఉజ్జయినిలో నిర్వహిస్తున్న పవిత్ర హారతులతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ పవిత్ర హారతులు ఇస్తున్నారో టీటీడీ అధికారుల కమిటీ పరిశీలించి నివేదిక రూపొందించాలని కోరారు. వేదమంత్రోచ్చారణలు, దీపాల కాంతులు, ఘంటానాదాల మధ్య పవిత్ర హారతి కార్యక్రమం భక్తులకు మరింత దైవానుభూతిని పెంచుతుందని టీటీడీ అధికారుల కమిటీ లోతుగా అధ్యయనం చేసి సమగ్ర నివేదిక రూపొందించాలన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల రాజధానులలో టీటీడీ శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు ఆయా చీఫ్ సెక్రటరీలకు ఉత్తరాలు రాశామని సదరు అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. గౌహతి, బెల్గాం ప్రాంతాలలో భూ కేటాయింపులపై సంబంధిత అధికారులతో చర్చించాలన్నారు. ఈ నెలాఖరులో వేదపారాయణందారులకు, పోర్టు వర్కర్లకు వేర్వేరుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. టీటీడీ అనుబంధ ఆలయాలలో అవసరమైన సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలన్నారు. అలాగే అనుబంధ ఆలయాలలో అన్నప్రసాదాలు వితరణ చేసే దాతల పేర్లు ఎల్ఈడీ స్క్రీన్లలో డిస్ప్లే అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి అవసరమైన భూమి కోసం ఆయా జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. అదేవిధంగా విద్య, వైద్య, న్యాయ, ఫారెస్ట్, ఇంజనీరింగ్ విభాగాలలో జరుగుతున్న కార్యక్రమాలను ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ కేవి మురళీకృష్ణ, ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, సిఈ టీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. తిరుమల క్షేత్రంలో వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకునే భక్తులకు కోరినన్ని లడ్డూలను అందజేసే విధంగా టీటీడీ ముందస్తు ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశాల మేరకు లడ్డూ విక్రయశాలలో ప్రస్తుతం ఉన్న 51 కౌంటర్లతో పాటు మరో 6 కౌంటర్లను అదనంగా ఏర్పాటు చేసి భక్తులకు లడ్డూలను విక్రయిస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తులు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ఎంతో భక్తిగా స్వీకరిస్తారు. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా తిరుమల దివ్యక్షేత్రంలో అదనంగా లడ్డూలను తయారు చేసి భక్తులకు కోరినన్ని లడ్డూలను ఎంతో రుచిగా, శుచిగా టీటీడీ అందజేస్తోంది. తిరుమలలోని శ్రీవారి లడ్డూ విక్రయశాలలో 57 లడ్డూ కౌంటర్ల ద్వారా లడ్డూలను భక్తులకు విక్రయిస్తున్నారు. సాధారణ రోజుల్లో 51 కౌంటర్లు ఉండగా వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈ లడ్డూ కౌంటర్లను పరిశీలించి అదనంగా లడ్డూ కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా అప్పటికే ఉన్న 50 కౌంటర్లతో పాటు మరో 6 కౌంటర్లను అదనంగా ఏర్పాటు చేశారు. ఈ లడ్డూ కౌంటర్లలో ఆధార్ కార్డు కలిగిన సీనియర్ సిటిజన్స్ కు 2 కౌంటర్లు, దర్శనం టికెట్లు కలిగిన ప్రత్యేక ప్రతిభావంతులకు 2 కౌంటర్లు, దర్శనం టికెట్ లేదా ఆధార్ కార్డు ఉన్న చంటి పిల్లల తల్లిదండ్రులకు 2 కౌంటర్లు చొప్పున అదనంగా ప్రత్యేకంగా లడ్డూ కౌంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 57 కౌంటర్ల ద్వారా భక్తులకు నిరంతరాయంగా లడ్డూ విక్రయాలు జరుగుతున్నాయి. దర్శనం టికెట్టు లేకపోయినా ఆధార్ కార్డుపై భక్తులకు లడ్డూలను విక్రయిస్తున్నారు. ఈ లడ్డూ కౌంటర్ ద్వారా భక్తులు ఎంతో సంతృప్తికరంగా శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించి ఆనందోత్సాహాలను వెలిబుచ్చుతున్నారు. ఈ నేపథ్యంలో లడ్డూ కౌంటర్ ద్వారా లడ్డూలను పొందిన భక్తులు ఎస్వీబీసీతో తమ మనోభావాలను పంచుకుంటూ ఎంతో రుచికరమైన, శుచికరమైన శ్రీవారి లడ్డూలను ఆనందంగా స్వీకరిస్తున్నామని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనాలకు చాలా అద్భుతంగా, చాలా మంచిగా అరేంజ్ చేశారు. ఇక్కడ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. దర్శనం మంచిగా అయింది, పవిత్రంగా అయింది. దాంతోపాటు హ్యాండిక్యాప్డ్స్కు, సీనియర్ సిటిజన్స్కు, పెద్ద మనుషులకు సపరేట్ కౌంటర్ పెట్టిరు. ఇక్కడ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేసిర్రు. ఓం నమో వెంకటేశాయ. టీటీడీ వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. మాకు దర్శనంకి ఎట్లా అంటే ఎలాంటి అసౌకర్యం కలగకుండా చాలా ప్రశాంతంగా వైకుంఠ ఏకాదశి కార్యక్రమంలో ఎంత ప్రశాంతంగా, ఎంత నీట్గా, నార్మల్ డేస్ కంటే కూడా ఇప్పుడు అంత ప్రశాంతంగా దర్శనాలు, భోజనాలు, వాళ్ళకు కావాల్సిన పాలు, కాఫీ ప్రతిదీ అరేంజ్మెంట్ చేసినారు. టీటీడీ వాళ్ళకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. దీంతో పాటు వయోవృద్ధులకు ప్లస్ ఏంటంటే వికలాంగులకు లడ్డూ కౌంటర్ సపరేట్గా పెట్టినారు, చిన్నపిల్లలకి కూడా. ఇది వాళ్ళ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని టీటీడీ వారు ఇంత చక్కగా చేసినారంటే వాళ్ళందరికీ పాదాభివందనం చేయాల్సిందే. జై గోవింద, జై శ్రీమన్నారాయణ. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తరముఖ ద్వార దర్శనానికి
ఏర్పాట్లు టీటీడీ వారు చాలా చక్కగా చేశారు. ఉత్తరముఖ ద్వార దర్శనం ఎప్పుడు కూడా ఇంత ప్రశాంతతగా జరగలేదు. అదీను కాక శ్రీవారికి ఇష్టమైన ప్రసాదమైన లడ్డూ ప్రసాదాన్ని మేము భక్తులందరూ కోరుకుంటారు. అటువంటి లడ్డూ ప్రసాదానికి కుమ్ములాడుకోకుండాను ఇటు వికలాంగులకి, చిన్నపిల్లలకి, వయోవృద్ధులకి అందరికీ కూడా సపరేట్ కౌంటర్ ఏర్పాటు చేశారు. మరియు మీద ఫ్లోర్లో, డౌన్ ఫ్లోర్లో అందరికీ కూడా అన్ని కౌంటర్లలో కూడాను అందరికీ ఒక టోకెన్ మీద మున్నెన్నడూ లేని విధంగా 10 లడ్డు ప్రతి ఒక్కరికి కావలసినగా అప్పచెప్తున్నట్టు ఇచ్చారు. టీటీడీ వారు చేస్తున్న సౌకర్యాలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమో వెంకటేశాయ. ఈసారి అంత భక్తులు రద్దీ, అంత నీట్గా, అంత సేవలు ఎక్సలెంట్గా చేశారు. ఎప్పుడూ లేదు. ఈ 4 సంవత్సరాలకు గాను అన్నదాన కాడ కానీ, ఒక లడ్డు కౌంటర్ల కాడ కానీ, అన్నప్రసాదాల కాడ కానీ ఏది కూడా సరే ఎక్సలెంట్గా ఇది. తెల్లారి 5:30కి క్యూలోకి వచ్చాము, 11 గంటలకంతా దర్శనం అయిపోయి బయట వచ్చేసాము. ఈసారి అంత రద్దీ ఉన్నా కూడా సరే ఎక్కడ కూడా సరే ఒక్క లోటుపాటు లేకుండా ఎక్సలెంట్గా చేశారు. టీటీడీ సిబ్బందికి కానీ అందరికీ ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. దేశంలోని వివిధ ప్రాంతాలలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన టీటీడీ కళ్యాణ మండపాల నిర్వహణపై సమగ్ర నివేదికను రూపొందించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన అంతర్గత ఆడిట్ సమావేశంలో ఆయన సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టీటీడీ కళ్యాణ మండపాలు ఆదరణలో ఎన్ని ఉన్నాయి, ఆదరణలో లేనివి ఎన్ని, ఆధునీకరించబడినవి ఎన్ని తదితర స్థితిగతులు భక్తుల సౌకర్యవంతంగా వినియోగించుకోవడానికి సమగ్ర విధానాన్ని రూపొందించి టీటీడీ పాలక మండలికి నివేదించాలని తిరుపతి జేఈఓను ఆదేశించారు. టీటీడీ ఆలయాలలోని తిరువాభరణ రిజిస్టర్లను డిజిటలైజ్ చేసి డాక్యుమెంట్ను రూపొందించాలన్నారు. అలాగే టీటీడీలోని అన్ని విభాగాలలోనూ మౌలిక వసతులకు సంబంధించిన టూల్స్ అండ్ ప్లానింగ్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచించారు. తిరుమల, తిరుపతిలోని వసతి గృహంలో FMSకు సంబంధించి ఇప్పటికే ఉన్న యాప్ను భక్తులకు మరింతగా అందుబాటులోకి తీసుకురావాలని ఈవో ఆదేశించారు. భక్తులకు ఈ యాప్ను సులభంగా డౌన్లోడ్ చేసుకునేలా QR కోడ్ను ఏర్పాటు చేసి తమ అభిప్రాయాలను స్వయంగా నమోదు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. టీటీడీ వసతి గృహాలలో ఫెసిలిటీ మేనేజ్మెంట్ సేవలను మరింత మెరుగుపరిచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. టీటీడీ భూములు, స్థలాలు, ఇతర ఆస్తులపై స్థిరమైన మరియు ఖచ్చితమైన రికార్డులు రూపొందించేందుకు నిపుణుల సహకారం తీసుకోవాలని, అనుబంధ ఆలయాలలో భక్తులకు దర్శన టికెట్లు, ఆర్జిత సేవలలో పాల్గొనే భక్తులకు బహుమానాల జారీ కొరకు టికెట్ స్కానింగ్ సదుపాయాలు కల్పించాలన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో గుత్తేదారులకు సకాలంలో చెల్లింపులు చేపట్టాలని, టీటీడీ వేద పాఠశాలలో బోధనా సిబ్బందిని భర్తీ చేయాలని, అటవీ విభాగంలో ఇంకనూ పూర్తి కాని పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే టీటీడీ ఆలయాలు, వసతి గృహాలలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఈవో సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సివి&ఎస్ఓ కేవి మురళీకృష్ణ, FA అండ్ CAO బాలాజీ, CE టీవీ సత్యనారాయణ తదితరుల అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని టీటీడీ అదనపు ఈవో CH వెంకయ్య చౌదరి తెలియజేశారు. సోమవారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో అదనపు ఈవో ప్రత్యేకంగా మాట్లాడారు. తిరుమలకు చేరుకున్న భక్తులకు ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా సంతృప్తికరమైన సేవలు అందిస్తున్నారని, AI బేస్డ్ టెక్నాలజీ ద్వారా భక్తులకు సాధ్యమైనంత మేర త్వరితగతిన దర్శనం చేయించడానికి కృషి చేస్తున్నామని, భక్తులు కూడా ఎంతో సంయమనంతో టీటీడీకి సహకరిస్తూ శ్రీవారిని దర్శించుకుంటున్నారని పేర్కొన్నారు. అలాగే తిరుమలకు విచ్చేసిన భక్తులందరికీ లడ్డూ ప్రసాదం అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ద్వార దర్శనం ఈరోజు 7వ రోజుకు చేరుకుంది. ఈ 6 రోజులు చాలా దిగ్విజయంతంగా, 7వ రోజు కూడా చాలా దిగ్విజయంతంగా భక్తులు లార్జ్ స్కేల్లో వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. భక్తులకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా మనం అనుకున్న ప్లాన్ ప్రకారం దర్శనం చేపించడం జరుగుతుంది. క్యూ లైన్ కూడా నిరంతరం కూడా మూమెంట్ ఉంది, ఎక్కడా కూడా స్టాగ్నేషన్ లేకుండా మూమెంట్ తోటి నడపడం జరుగుతుంది. గంటకి దాదాపు 4300 నుంచి 450 వరకు దర్శనం చేసుకోవటం జరుగుతుంది. అలానే ఎప్పటికప్పుడే
క్యూ లైన్లో ఉంచి కంపార్ట్మెంట్లో ఫిల్ చేసుకుంటూ కంపార్ట్మెంట్లో ఎప్పటికప్పుడే ఎంతవరకు ఉండాలి, ఏ ప్రెజర్లో మాత్రమే ఉండాలి అనేది చూసుకొని దర్శనానికి రిలీజ్ చేయటం జరుగుతుంది. సామాన్య భక్తులు లార్జ్ స్కేల్లో చాలా పెద్ద మొత్తంలో ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకునే అవకాశం ఈ సంవత్సరం దొరికింది. సో కంపేర్ టు లాస్ట్ ఇయర్ లేకపోతే అంతకుముందు ఇయర్తో కూడా పోలిస్తే 23-24 అన్ని పారామీటర్స్ కూడా చాలా పెద్ద మొత్తంలో చాలా పాజిటివ్గా కూడా పారామీటర్స్ ఈ సందర్భంగా ఉన్నవి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే మీకు తెలుసు సాటర్డే కూడా దాదాపు 89,000 మంది దర్శనం చేసుకోవడం జరిగింది. భక్తులకు ఏ రకంగా ఇబ్బంది లేకుండా వాళ్ళ సేవలకు కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా దర్శన ఏర్పాట్లు చేయటం జరిగింది. భక్తులు కూడా చాలా సంయమనంతో భక్తిభావంతో అడ్మినిస్ట్రేషన్కి కోఆపరేటివ్ చేసుకుంటూ దర్శనం చేసుకోవటం జరుగుతుంది. అలానే లడ్డూ కౌంటర్లో కూడా మనం చాలా అడిషనల్గా మనం కొన్ని కౌంటర్స్ పెట్టాము. దాదాపు 6 కౌంటర్స్ అడిషనల్గా పెట్టాము బయట. ఈ అడిషనల్ కౌంటర్స్ ఎప్పుడు కూడా చిన్నపిల్లలకి తల్లిదండ్రులకు కానీ అలానే వృద్ధులకు కానీ అలానే కొన్ని ఫిజికల్గా ఛాలెంజ్డ్ పీపుల్కి కానీ సపరేట్గా పెట్టడం వల్ల నిన్న తనిఖీ చేసినప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఒక్కొక్క కౌంటర్లో దాదాపు 1500 ఎంట్రీస్ ఉన్నాయి. అంటే దాదాపు చాలా వరకు ఉపయోగపడి 56 కౌంటర్లతో పాటు ఈ 6 కౌంటర్లు కూడా అడిషనల్గా ఉండటం వల్ల ఎక్కడ కూడా ప్రెజర్ పాయింట్ లేకుండా లడ్డు కౌంటర్లో దాదాపు ఎవ్రీడే మోర్ దాన్ 4 లక్షలు ఎక్కడా కూడా లడ్డు దగ్గర కాంప్లెక్స్లో అన్ని కౌంటర్స్ కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. అందరూ కూడా చాలా ఎఫెక్టివ్గా క్యూ లైన్లో జనాలు క్యూ లైన్ లేకుండా ఎప్పటికప్పుడే వచ్చిన వాళ్ళకి లడ్డూని ఇవ్వడం జరుగుతుంది. అలానే కియోస్కోలు కూడా ఎప్పటికప్పుడే వాడుకోవటం వల్ల ఎక్కడా కూడా లడ్డూ కౌంటర్లో కూడా ఎక్కడా ప్రెజర్ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే పైన కౌంటర్స్ని కూడా ఈసారి చాలా సమర్థవంతంగా వాడుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా కింద ఫ్లోర్లో బిజీగా ఉంటుంది. ఈసారి ప్రత్యేక ప్రణాళిక ద్వారా పై కౌంటర్స్ కూడా బిజీగా ఉండేటట్టు చేయటం జరిగింది. సో ఓవరాల్గా శానిటేషన్ కానీ మిగతా సర్వీసెస్ కానీ స్పాన్సరింగ్లో కానీ 11 కళ్యాణ కట్ల ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా నిరంతరం కూడా అందరూ కూడా అలర్ట్గా ఉండి ఎప్పటికప్పుడు స్పాన్సరింగ్లో కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవటం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే శానిటేషన్ కానీ అన్నప్రసాదాలు ఎప్పటికప్పుడు కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ప్రిపరేషన్ కాంచి ట్రాన్స్పోర్టేషన్ నుంచి సర్వింగ్ దాకా కూడా ఎక్కడ కూడా ఏమి ఇబ్బందులు లేవు. సో ఫీడ్బ్యాక్ సిస్టమ్ కూడా చాలా పాజిటివ్గా వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో భక్తులు కూడా ఎక్కడ కూడా స్టాగ్నేషన్ లేకుండా క్యూ మూమెంట్ ఎప్పటికప్పుడే మూమెంట్ ఉండటం వల్ల భక్తుల యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా చాలా బాగుంది. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో వ్యవసాయ పశు సంవర్ధక ఆహార ఉత్పత్తుల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అధ్యక్షులు చరణ్జీత్ సింగ్ చన్నీతో పాటు కమిటీ సభ్యులు దర్శించుకున్నారు. చైర్మన్తో పాటు స్టాండింగ్ కమిటీలోని 21 మంది పార్లమెంటరీ సభ్యులు 10 మంది రాజ్యసభ సభ్యులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ధ్వజస్తంభానికి మొక్కుకుని చైర్మన్తో పాటు కమిటీ సభ్యులు తిరుమలేశని దర్శించుకున్నారు. కమిటీ చైర్మన్తో పాటు సభ్యులను తిరుపతి జిల్లా వెంకటేశ్వర్ ఆలయంలో కలిసి మాట్లాడారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని పెరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి ఆలయం దివ్య కాంతుల్లో శోభిల్లుతోంది. పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుపతి నగరవాసులు తెల్లవారుజామునే పెరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేసి దీపాలను వెలిగించారు. అనంతరం స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నారు.
ఇక ధనుర్మాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో తిరుపావై ప్రవచన కార్యక్రమం మధురంగా కొనసాగుతోంది. ప్రముఖ పండితులు ఆచార్య కె రాజగోపాలన్ గోదాదేవి రచించిన తిరుపావై పాసుర సారాంశాన్ని రమణీయంగా వివరించారు. ఇక ఇటు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుపావై ప్రవచన కార్యక్రమం ఆద్యంతం భక్తిరసభరితంగా కొనసాగుతోంది. టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పవిత్ర ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకొని తిరుపావై ప్రవచనాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా అన్నమాచార్య కళామందిరంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ ఆండాల్ విరచిత తిరుపావై పాసుర విశిష్టతను చక్కగా వివరించారు. పుష్యమాసం సోమవారాన శ్రీ మృత్యుంజయ స్వామివారు సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఈ సందర్భంగా ఉత్సవ కాంతులతో మెరిసింది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకోత్సవం వైభవంగా నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించిన తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగ నిర్వహించారు. తరువాత గజపుష్పమాల, గంధం, కుంకుమతో శ్రీ మృత్యుంజయ స్వామివారిని అలంకరించి శివపురాణం పఠించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. శ్రీకాకుళంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి శ్రీ స్వర్ణాకర్షక కాలభైరవ స్వామివారి ఆలయంలో పుష్యమాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ స్వర్ణాకర్షక కాలభైరవ స్వామివారి సన్నిధిలో స్వామివారికి ముందుగా సంకల్ప పూజలతో షోడశోపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలతో స్వామివారికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణలు చేపట్టి అర్చనలు నిర్వహించి హారతులు అందజేశారు. అలాగే ఆలయ ఆవరణలో సకల దేవత స్వరూపమైన గోమాతకు పూజాధికారులు నిర్వహించారు. భక్తులు శ్రీ కాలభైరవ స్వామి గోమాత ఆరాధనల్లో పాల్గొని తరించారు. అమ్మలగన్న అమ్మ పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఆరుద్ర నక్షత్ర మహోత్సవాలు పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీ నటరాజస్వామి, శ్రీ శివకామ సుందరి అమ్మవార్లకు, విఘ్నాధిపతి ఉత్సవమూర్తులకు రథోత్సవం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవారితో పాటు గణపతి ఉత్సవమూర్తులను అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించి రథంపై ఆసీనులను గావించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోలాటాలు, భజనలు, భక్తి గీతాలాపనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ విజయవాడ పురవీధుల్లో రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ విద్యానగర్లో నెలవైన పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ధనుర్మాస శోభతో కనువిందుగా దర్శనమిస్తోంది. ఈ సందర్భంగా తెల్లవారుజామునే ఆలయంలో ఆండాల్, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు ఆండాల్ అమ్మవారికి తిరుపావై పాసుర పఠనంతో హారతులు అందజేశారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా తిరుపావై పాసుర నివేదనతో పూజాధికారులను పూర్తి చేశారు. భక్తులు ఈ సందర్భంగా ఆండాల్ అమ్మవారికి సారెను సమర్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం గంటా ఊరులోని తిరుపతి శ్రీ ప్రసన్న గంగమ్మ తల్లి ఆలయంలో మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని అమ్మవారి దివ్యమంగళమూర్తిని అర్ధనారీశ్వర అలంకరణలో పుష్పశోభితంగా కొలువుదీర్చి విశేషంగా పూజలు జరిపారు. అలాగే ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వశోభిత అలంకరణలతో ప్రత్యేకంగా కొలువుదీర్చి సువాసిని పూజలు జరిపారు. మహిళలు భక్తి శ్రద్ధలతో శ్రీ తిరుపతి ప్రసన్న గంగమ్మ ఆరాధనల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులను మెండుగా పొందారు. అనంతపురంలోని సీతారామ ఆలయంలో ధనుర్మాస కైంకర్యాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామునే ఆలయంలోని సీతారామ లక్ష్మణులకు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిత్య పూజలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గోదా రంగనాథుల ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో కొలువదీర్చి తిరుపావై పాసుర పఠనం గావించారు.
భక్తులు శ్రద్ధగా తిరుప్పావై పాసుర పఠనంలో పాల్గొని గోదా రంగనాథుల దివ్యానుగ్రహానికి పాత్రులయ్యారు. విజయవాడ సత్యనారాయణపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో మాసోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కాశీ విశ్వేశ్వరునికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాధరణ పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారిని అలంకరణలతో కొలువుదేర్చి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కొలువైన గ్రామదేవత బద్దిపోచమ్మ తల్లి ఆలయం భక్తులతో కళకళలాడింది. అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. కొత్త కుండలో నైవేద్యాన్ని వండుకొని పసుపు, కుంకుమ, వేపాకులతో కుండలను అలంకరించి నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా బద్దిపోచమ్మ సన్నిధికి చేరుకున్న భక్తులు క్యూలైన్లలో ఎంతో ఓపికగా బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఎంతో భక్తిగా అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.